రకాల మార్పులు నువ్వు చెందడానికి కారణముగా ఏది ఉంటే మారుతున్నావో అది ఆత్మ. అందుకని అది సత్యం. మీకు తేలిగ్గా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే బీయింగ్ ఈజ్ ఆత్మ, బికమింగ్ ఈజ్ జీవ. బీయింగ్ అంటే ఉండుట ఇంగ్లీష్లో, బీయింగ్ ఆత్మ ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ ఉండి దానికి కాంతి పడుతుంటే బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము వీటి వల్ల ఏమవుతుందంటే నేనిది 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 అంత త్వరగా మారిపోతూ ఉంటాడు. ఏదో గుర్తొస్తుంది నేను ఉద్యోగిని, ఏదో గుర్తొస్తుంది నేను పదవీ విరమణ చేసిన ఉద్యోగిని, వెంటనే గుర్తొస్తుంది నేను తండ్రిని, నేను మామగారిని, నేను శ్రోతని, నేను గురువుని, నేను శిష్యుణ్ణి, నేను పౌరుణ్ణి, నేను ఇంటి యజమానిని, ఈ పుస్తకాలు నావి, లాల్చీ నాది, నా రుద్రాక్షలు ఎందుకు తీశారు, నా తువ్వాలు ఎందుకు తీసుకున్నారు, నేను నాది, అలా నిరంతరం మారిపోతూ ఉంటాడు. ఇన్నిగా మారిపోతూ ఉండడానికి అవకాశం ఏది అంటే అసలన్నది ఒకటి ఉంది కాబట్టి. అది లేనినాడు ఈ మార్పులే లేవు. పడుకుంటుంది. పడుకోవడం అంటే అయిపోయింది, పట్టుకెళ్ళి అవతల పారేయాలంతే, ఇంకా కట్టెల్లో పారేస్తారు. ఇన్నిగా మారిపోతూ ఉండడానికి అసలన్నది ఒకటి ఉంది కాబట్టి. అసలు ఉన్నది ఏదో తెలుసుకున్న నాడు ఇన్ని రకాలుగా మారేది లేదు. అసలు ఎప్పుడు ఉండిపోయింది ఏదో అదిగా ఉండిపోతాం. ఈ మారిపోయేటట్టు చేస్తున్నది ఏదో అది మాయ. ఆ మారిపోతూ ఉండడంలో ఏమవుతుందంటే నేనిది, అప్పుడు అది అది రాగద్వేషాలు. మా అబ్బాయి మీ అబ్బాయి, నా శిష్యుడు నీ శిష్యుడు, మా గురువుగారు మీ గురువుగారు, మా ఇల్లు మీ ఇల్లు, నా లాల్చి నీ లాల్చి. ఎన్ని రకాలుగా మారితే అన్ని రకాలుగా జగత్తు మారుతూ ఉంటుంది. అన్ని రకాలుగా రాగద్వేషాలు వస్తుంటాయి. ఇది అనంతం. అది నిప్పు రవ్వలు రేగినట్టు రేగుతుంటాయి. ఇన్ని రాగద్వేషాలు, ఇన్ని పాపపుణ్యాలు, ఇన్ని సంకల్ప వికల్పాలు అలా నడిచి వెళ్ళిపోతూ ఉంటుందంటే ఆ మాయలో కాలం వెళ్ళిపోతూ ఉంటుంది. అసలది మాత్రం ఎప్పటికీ తెలియదు. ఇలాగా శరీరం పడిపోయింది. అసలన్నది ఒకటి ఉన్నదన్నది తెలిస్తే అప్పుడు మీకు బాగా అర్థమయ్యేట్టు ఇంకా చెప్పాలి అంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చాలా చాలా గొప్పగా నటించగలిగినవాడు. ఆయనే బిచ్చగాడుగా వేశాడు. ఆయన ఒకప్పుడు గొప్ప ఐశ్వర్యవంతుడు, అందరికీ దానాలు చేసేసాడు. చేసి ఆఖరికి ఆయన నిరుపేదైపోయాడు. నిరుపేదైపోయి ఆయన రిక్షా లాగుతున్నాడు. ఇప్పుడు అంత ఐశ్వర్యవంతుడు ఆయనే, అంత నిరుపేద ఆయనే. ఆయనే 2 పాత్రలు ఇచ్చాడు. ఆయనకో కొడుకు. అప్పుడు ఆయనలాగే ఉంటాడుగా. ఆయన యవ్వనంలో ఉన్నాడు. ఆయన తండ్రి ఇంత కష్టపడుతున్నాడని అతను కష్టపడి చదువుకుని వృద్ధిలోకి వచ్చి వైద్యుడై ఆయన ధర్మం తప్పకుండా సంపాదిస్తున్నాడు. ఇప్పుడు ఇంతకీ తండ్రి గారిగా అంత ధర్మదాత అయినటువంటి ఒక వృద్ధుడైనటువంటి ఒక వ్యక్తి ఆయనే నిరుపేదైపోయి రిక్షాలాగుతున్నవాడిగా ఒక పాత్ర, ఆయనకి కొడుకుగా ఆయనే. ఇవన్నీ తాత్కాలికాలు. ఆయన పేరు సుబ్బారావు లేకపోతే నాగేశ్వరరావు. నిజానికి ఆయన్ని మీరు పిలిచి మీరు ఎవరండి అంటే నేను ధర్మదాతనండి, నేను ఇన్ని దానాలు చేశానండి, అన్నీ చేసి పోగొట్టుకుని రిక్షాలాగినవాడిని అండి, మా అబ్బాయి అండి, ఇవన్నీ చెప్పడం. నేను నాగేశ్వరరావునండి అంటాడు. నిజంగా ఆయన సభలోకి వచ్చారనుకోండి, అప్పుడు ఆయన ఏవేవి నటించారో ఆ పాత్రలతో పిలవరు. నాగేశ్వరరావు గారు వచ్చారు, నాగేశ్వరరావు గారు ఇన్ని పాత్రలు ఎంత బాగా నటించారో అంటారు. నాగేశ్వరరావు కూడా అసత్యం, ఎందుకంటే నామరూపాల సత్యం కదా. అప్పటిదాకా పోను అలా అనుకోండి. అలా ఆత్మ సత్యం, ఈ కడుతున్న వేషాలన్నీ అసత్యం. అది ఉంది కాబట్టి ఇవన్నీ వచ్చాయి, వేషాలన్నీ వచ్చాయి. అసలు నాగేశ్వరరావు గారి లేకపోతే, ఆయన కాలధర్మం చెందితే ఈ పాత్రలన్నీ ఎలా వస్తాయి? వస్తాయా? ఇంకా రావు. కాబట్టి అదిగో ఆ స్థితిని పొందడం, ఆ ఆత్మని తెలుసుకోకుండా అడ్డొస్తోందే అది మాయా. అది గొప్పతనం ఏమిటంటే అది అడ్డొచ్చినట్టు ఉండదు, చాలా సంతోషంగా ఉన్నట్టు ఉంచుతుంది. ఇన్ని రకాలుగా మారిపోతూ ఉండడం, ఇన్ని భావాలు, ఇన్ని రాగాలు, ఇన్ని ద్వేషాలు, ఇన్ని మమకారాలు, ఇన్ని బంధాలు, ఇన్ని బంధుత్వాలు, ఇవన్నీ ఎక్కడో ఏవో సంతోషకారకాలు. అందుకని వాటినే స్మరిస్తూ ఆనందపడిపోతూ గడిపేస్తాం.